వెల్కమ్ బ్యాక్ టు సిఎంఏ తెలుగు. సిఎంఏ తెలుగు ఛానల్లో మనం సప్లై చాప్టర్ డిస్కస్ చేస్తూ ఉన్నాము. జిఎస్టీకి రిలేటెడ్ టాపిక్. అండ్ సప్లై చాప్టర్లో మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే లాస్ట్ టాపిక్ అనమాట, కాంపోజిట్ సప్లై అండ్ మిక్స్డ్ సప్లై. సో కాంపోజిట్ సప్లై అన్న మిక్స్డ్ సప్లై అన్న జనరల్గా చూస్తే సేమ్ మీనింగే అనమాట. ఒకే ట్రాన్సాక్షన్లో డిఫరెంట్ ఐటమ్స్ అనేవి మనకి సప్లై చేస్తారు. సో మనకి ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే కాంపోజిట్ సప్లైకి కానీ ఆర్ మిక్స్డ్ సప్లైకి కానీ మనం ట్యాక్స్ రేట్స్ అనేవి ఎలా అప్లై చేస్తాం. సో ఒకే ట్రాన్సాక్షన్లో డిఫరెంట్ ఐటమ్స్ ఉండి అండ్ డిఫరెంట్ ఐటమ్స్కి డిఫరెంట్ ట్యాక్స్ రేట్స్ ఉంటాయి. మనం కాంపోజిట్ సప్లై ఎలా డిసైడ్ చేస్తాం, మిక్స్డ్ సప్లై ఎలా డిస్కస్ చేస్తాం అని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. సో మన లాస్ట్ క్లాస్లో కాంపోజిట్ సప్లై గురించి మాట్లాడుకున్నాం. కాంపోజిట్ సప్లై అంటే ఏంటి, దాంట్లో 2 ఆర్ మోర్ ఐటమ్స్ ఉంటాయి. ఒకే ట్రాన్సాక్షన్లో 2 ఆర్ మోర్ ఐటమ్స్ ఉంటాయి. ఒకే సప్లై జరిగిందనమాట. ఆ సప్లైలో గూడ్స్ ఉండొచ్చు, సర్వీసెస్ ఉండొచ్చు అండ్ ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్క రేట్ ఉంటుందన్నమాట. సో కమింగ్ టు కాంపోజిట్ సప్లైకి ఏంటంటే ఏదైతే ప్రిన్సిపల్ సప్లై ఉంటుందో దానికి రిలేటెడ్ ట్యాక్స్ రేట్ ఎంత ఉంటుందో ఆ ట్యాక్స్ రేటే మనం టోటల్ ఎంటైర్ ట్రాన్సాక్షన్కి వేయాలన్నమాట. సో వాల్యూ చేసిన తర్వాత ఆ వాల్యూ మీద మనం టోటల్ వాల్యూ మీద ఏ ట్యాక్స్ రేట్ వెయ్యాలంటే డిఫరెంట్ ట్యాక్స్ రేట్స్ ఉంటాయి కదా. సో ఏ ట్యాక్స్ రేట్ వెయ్యాలి అంటే ఏ ట్యాక్స్ రేట్ అయితే మనకి ప్రిన్సిపల్ సప్లైకి ఉంటుందో ఆ ట్యాక్స్ రేట్ వేయాలన్నమాట కాంపోజిట్ సప్లైకి. సో కాంపోజిట్ సప్లై అయినా మిక్స్డ్ సప్లై అయినా ఒకేలా ఉంటుంది, కాకపోతే ట్యాక్స్ రేట్స్ అనేవి మనం ఎలా అప్లై చేస్తాం అనేదే మనం ఇక్కడ టాపిక్ అనమాట. సో ఒకే ట్రాన్సాక్షన్లో డిఫరెంట్ సప్లైస్ ఉంటాయి, డిఫరెంట్ ట్యాక్స్ రేట్స్ ఉంటాయి అనమాట రెండిట్లో కూడా. సో అప్పుడు డిఫరెంట్ ట్యాక్స్ రేట్స్ ఉన్నప్పుడు ఏ ట్యాక్స్ రేట్ అనేది మనం వెయ్యాలి అన్న దానికోసం మనం కాంపోజిట్ సప్లై అవ్వచ్చు, మిక్స్డ్ సప్లై అవ్వచ్చు డిస్కస్ చేస్తున్నాం. కాంపోజిట్ సప్లైకి అయితే ఏదైతే మనకి ప్రిన్సిపల్ సప్లై ఉంటుందో మనం చేసిన ట్రాన్సాక్షన్లో గూడ్స్ ఉన్నాయి, సర్వీసెస్ ఉన్నాయి. సో ఏదైతే మనకి మెయిన్ ట్రాన్సాక్షను, ఏదైతే మనకి ప్రిన్సిపల్ ట్రాన్సాక్షను దానికి మాత్రమే ఎంత రేట్ అప్లికబుల్ ఉంటుందో ఆ రేటే మన ఎంటైర్ ట్రాన్సాక్షన్కి వేయాలన్నమాట. సో అది లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాము. అండ్ ఈరోజు క్లాస్లో మిక్స్డ్ సప్లై అంటే ఏంటి అని మాట్లాడుకుందాం. సో మిక్స్డ్ సప్లైలో కూడా మనకు ఒకే ట్రాన్సాక్షన్లో 2 ఆర్ మోర్ ఇండివిజువల్ సప్లైస్ ఉంటాయన్నమాట. అండ్ దానికి ట్యాక్స్ రేట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇన్ మిక్స్డ్ సప్లై 2 ఆర్ మోర్ ఇండివిజువల్ సప్లైస్ కాంబినేషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విత్ ఈచ్ అదర్ ఫర్ ఏ సింగిల్ ప్రైస్. సో ఒకే ట్రాన్సాక్షన్లో సింగిల్ ప్రైస్కి మనకు డిఫరెంట్ ఐటమ్స్ అమ్ముతున్నారనమాట. సో అదేంటి కాంబినేషన్ ఆఫ్ గూడ్స్ ఉన్నాయి, సర్వీసెస్ ఉన్నాయి. సో 2 ఆర్ మోర్ సప్లైస్ ఒకే ట్రాన్సాక్షన్లో జరుగుతుందన్నమాట. మిక్స్డ్ సప్లైలో కూడా 2 ఆర్ మోర్ ఇండివిజువల్ ట్రాన్సాక్షన్స్ అంటే ప్రతి ట్రాన్సాక్షన్కి మళ్ళీ సపరేట్గా ట్యాక్స్ రేట్స్ డిఫరెంట్గా ఉంటాయి. గూడ్కి వేరే ట్యాక్స్ ఉంటుంది, ట్యాక్స్ రేట్ ఉంటుంది, అలాగే సర్వీసెస్కి వేరే ట్యాక్స్ రేట్ ఉంటుంది అనమాట. సో ఒకే కాంబినేషన్ ఆఫ్ సప్లైలో డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి అండ్ అన్నిటికీ కలిపి సింగిల్ ప్రైస్ ఛార్జ్ చేశారనమాట. ఫర్ ఏ సింగిల్ ప్రైస్ ఈచ్ ఆఫ్ దీస్ ఐటమ్స్ కెన్ బి సప్లైడ్ సపరేట్లీ. సో ఏంటంటే మళ్ళీ ఈ ఐటమ్స్ మనం సపరేట్గా అమ్మాలన్నా కానీ మనం సపరేట్గా తీసి అమ్ముకోవచ్చు అనమాట. ప్రిన్సిపల్ సప్లైలో అలా కాదనమాట. లైక్ కాంపోజిట్ సప్లైలో అది కాదనమాట. ప్రిన్సిపల్ సప్లై అండ్ ఏదైతే మనకి యాంక్సిలరీ సప్లై ఉందో రెండు సపరేట్ చేయలేమన్నమాట. సో ఏదైతే ట్యాక్స్ రేట్ ప్రిన్సిపల్ సప్లైకి ఉంటుందో అది వేస్తామన్నమాట కాంపోజిట్ సప్లైలో. కానీ మిక్స్డ్ సప్లై అలా కాదు. సో దీంట్లో డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి అండ్ అన్ని ఐటమ్స్ ఒకే ట్రాన్సాక్షన్లో సప్లై చేస్తాము ఫర్ ఏ సింగిల్ ప్రైస్. అండ్ ఇక్కడ దానిలో ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో ఆ ఐటమ్స్ అనేవి సపరేట్ చేయొచ్చు అండ్ సపరేట్గా వేరే వాళ్ళకి ఇవ్వాలన్నా, వేరే వాళ్ళకి మళ్ళీ సేల్ చేయాలన్నా కానీ వీలుంటుందన్నమాట. ఇప్పుడు టీవీతో పాటు మనకి గ్యారంటీ కార్డ్ వచ్చిందనమాట. సో టీవీ ఏంటి మనకి గూడు, గ్యారంటీ కార్డ్, సర్వీసెస్ ఇవన్నీ కాంపోజిట్ సప్లైలో. సో టీవీ ఇచ్చి మనకి వారంటీ కార్డ్ ఇవ్వకపోతే కొత్త టీవీకి తీసుకోం కదా, కనీసం 1 ఇయర్ 2 ఇయర్స్ అయినా వారంటీ ఉంటుందన్నమాట టీవీకి. సో అలాగా సపరేట్ చేయలేమన్నమాట. ఆ వారంటీని వేరే ఐటమ్కి ఇవ్వటం అలా ఏమి ఉండదన్నమాట. సో అదేంటి కాంపోజిట్ సప్లై. మిక్స్డ్ సప్లైలో అలా కాదు. సో దాంట్లో ఏవైతే డిఫరెంట్ ఐటమ్స్ ఇండివిజువల్ ఐటమ్స్ ఉన్నాయో ఆ ఇండివిజువల్ ఐటమ్స్ అనేవి సపరేట్ చేయొచ్చు అనమాట. సో ఈచ్ ఆఫ్ దీస్ ఐటమ్స్ కెన్ బి సప్లైడ్ సపరేట్లీ అండ్ ఇట్ ఈస్ నాట్ డిపెండ్ ఆన్ ఈచ్ అదర్. సో ఒకదానికి ఒకటి డిపెండ్ అయి ఉండదు అనమాట. ఇప్పుడు టీవీకి రిమోట్ ఆర్ టీవీకి వారంటీ కార్డ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది.
సో కొన్ని ఐటమ్స్ అయితే ఒకదాని మీద ఒకటి ఐటమ్స్ డిపెండ్ అవ్వవు అనమాట. సో అవి సపరేట్ చేయొచ్చు, వేరే సప్లై లాగా కూడా చేయొచ్చు అనమాట, వేరే వాళ్ళకి సేల్ చేయొచ్చు అలాంటి ఐటమ్స్. ఇన్ అదర్ వర్డ్స్, ద కాంబినేషన్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ నాట్ బండిల్డ్ డ్యూ టు న్యాచురల్ necessities and they can be supplied individually in the ordinary course of business. సో అవి ఏంటంటే ఇండివిజువల్గా సపరేట్ చేయొచ్చు అనమాట. ఫర్ ట్యాక్స్ లయబిలిటీ పర్పస్ మిక్స్డ్ సప్లై కన్సిస్టింగ్ ఆఫ్ 2 or more supplies shall be treated as supply of that item which has that highest tax rate. సో ఇక్కడ చెప్తున్నారనమాట, మన మిక్స్డ్ సప్లైకి ఎలా ట్యాక్స్ రేట్ వేయాలి అంటే, మనకి ఎన్నెన్ని ఐటమ్స్ ఉన్నాయో ఆ ట్రాన్సాక్షన్లో అన్ని ఐటమ్స్కి డిఫరెంట్ ట్యాక్స్ రేట్స్ ఉంటాయి కదా. సో ఆ ట్యాక్స్ రేట్ అన్నిటిలో ఏదైతే హైయెస్ట్ ట్యాక్స్ రేట్ ఉంటుందో, సో సపోజ్ 4%, 5%, 18%, 24% ఇలా ఉందనుకుంటూ ఏదైతే హైయెస్ట్ ట్యాక్స్ రేట్ ఉంటుందో ఆ ట్యాక్స్ రేట్ని మనం తీసుకోవాలన్నమాట. ఫర్ ట్యాక్స్ లయబిలిటీ పర్పస్, సో మన ట్యాక్స్ వేసేటప్పుడు ఏం చేయాలంటే, మిక్స్డ్ సప్లైని కన్సిస్టింగ్ ఆఫ్ 2 or more supplies shall be treated as supply of that item విచ్ హ్యాస్ దట్ హైయెస్ట్ ట్యాక్స్ రేట్. సో దాంట్లో డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట, 2 కంటే ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి. గూడ్స్ అవని, సర్వీసెస్ అవని డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ ఉంది. సో ఏదైతే హైయెస్ట్ ట్యాక్స్ రేట్ ఉంటుందో అది తీసుకోవాలన్నమాట మనం మిక్స్డ్ సప్లైని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. సో అది టాపిక్ రిలేటింగ్ టు మిక్స్డ్ సప్లై. సో కాంపోజిట్ సప్లైలో ఏదైతే ప్రిన్సిపల్ సప్లైకి వాల్యూ ఉంటుందో ట్యాక్స్ రేటు, అది తీసుకోవాలన్నమాట. అది ఎంటైర్ వాల్యూ మీద వేయాలి. మిక్స్డ్ సప్లైలో అన్ని ట్యాక్స్ రేట్స్లో దాంట్లో ఐటమ్ ఇంపార్టెంట్ కాదనమాట. మిక్స్డ్ సప్లైలో అది ప్రిన్సిపల్ సప్లై ఉందా ఆర్ యాంగ్జిలరీ సప్లై ఉందా ఇవన్నీ ఇంపార్టెంట్ కాదనమాట. ఆ ట్యాక్స్ రేట్స్ ఏవైతే ఇచ్చారో ఆ ట్యాక్స్ రేట్స్లో ఏదైతే హైయెస్ట్ ట్యాక్స్ రేట్ ఉంటుందో ఆ ట్యాక్స్ రేట్ వేస్తే సరిపోతుంది అనమాట. సో ఎగ్జాంపుల్స్ కూడా కొన్ని చూద్దాము. సో దివాళీ గిఫ్ట్ హ్యాంపర్ which consisting of different items like sweets, chocolates, cake, dry fruits packed in one pack is mixed supply, as these items can be sold separately. So and it shall be treated as supply of that particular item which attracts the highest of tax rate. సో ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ ఏం డిస్కస్ చేస్తున్నాం, మిక్స్డ్ సప్లై గురించి డిస్కస్ చేస్తున్నాం అన్నమాట. సో దాంట్లో ఐటమ్స్ ఏమైనా ఉన్నా కానీ ఆ ఐటమ్స్ని మనం సపరేట్ చేయగలం అన్నమాట. సో ఇక్కడ ఏం జరిగిందంటే, ఒక దివాళీ ఫంక్షన్ జరిగింది, దాంట్లో ఒక గిఫ్ట్ హ్యాంపర్ అనేది మనకి ఇచ్చారనమాట. సో దాంట్లో డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి, స్వీట్స్ ఉన్నాయి, చాక్లెట్స్ ఉన్నాయి, కేక్స్ ఉన్నాయి, అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా ప్యాక్ చేసి ఇలా ప్యాకెట్ లాగా ఉందన్నమాట, ఒక గిఫ్ట్ హ్యాంపర్ అనమాట. సో ఈ ఐటమ్స్ అన్నీ మనం సపరేట్గా మనం తీయగలం కదా. స్వీట్స్ కావచ్చు, ఇది ఒకదానికొకటి డిపెండ్ అవ్వదు కదా. ఒక ఐటమ్కి ఇంకో ఐటమ్కి ఏ రిలేషను లేదు, అండ్ ఇవి కూడా సపరేట్ చేయగలం. సో ఇది మిక్స్డ్ సప్లై అనుకుంటాం. అండ్ దీన్ని సపరేట్ వేరే వాళ్ళకి సేల్ చేయాలంటే చాక్లెట్స్ కావచ్చు, కేక్స్ కావచ్చు, స్వీట్స్ కావచ్చు, మనం చేయగలం అనమాట సోల్డ్ సపరేట్లీ. సో ఇది మిక్స్డ్ సప్లై అనమాట. సో మనం దీనికి ట్యాక్స్ రేట్ ఎలా వేస్తాము అంటే, ఏదైతే మనకి హైయెస్ట్ ట్యాక్స్ రేట్ అప్లికబుల్ అవుతుందో అది వేస్తామన్నమాట. సో ఇక్కడ దీంట్లో హైయెస్ట్ ట్యాక్స్ రేట్ అనేది మనకి ఇవ్వలేదు. సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. మెజర్స్ ఎక్స్ లిమిటెడ్ ఏ డీలర్ ఆఫర్ కోంబో ప్యాక్స్ ఆఫ్ షర్ట్. సో ఇక్కడ ఏంటంటే షర్ట్స్ అమ్మే డీలర్ ఉన్నాడు. సో షర్ట్స్కి సంబంధించి మనకి కోంబో ప్యాక్ ఇస్తున్నాడు అనమాట. సో షర్ట్, వాచ్, వ్యాలెట్, బుక్ అండ్ దేర్ ఆర్ బండిల్డ్ యాజ్ ఎస్ కిట్. సో మనకు ఒక కిట్ ఇచ్చారనమాట. ఆ కిట్లో షర్ట్ ఉంది, వాచ్ ఉంది, వ్యాలెట్ ఉంది, దానికి సంబంధించి బుక్స్ ఉంది, అన్నీ కూడా బండిల్ చేసి ఒక కిట్లో ఇచ్చారనమాట మనకి. అండ్ దిస్ కిట్ ఈస్ సప్లైడ్ ఫర్ ఏ సింగిల్ ప్రైస్. అంతా ఒకే ప్రైస్కి మనకి సింగిల్ ప్రైస్కి మనకు సేల్ చేశారనమాట. అండ్ ద సప్లై ఆఫ్ వన్ ఐటమ్ డస్ నాట్ న్యాచురల్లీ నెసెసిటేట్ ద సప్లై ఆఫ్ అదర్ ఎలిమెంట్స్, హెన్స్ ద సప్లై ఈజ్ ఏ మిక్స్డ్ సప్లై. సో ఇక్కడ ఏంటి, ఏ ఐటమ్కి ఆ ఐటమ్ మనం సపరేట్ చేయగలం కదా. సో ఒక ఐటమ్కి ఇంకో ఐటమ్కి ఎక్కడా కూడా డిపెండ్ అవ్వట్లేదు. సో ఇది మిక్స్డ్ సప్లై అనమాట. సో ఏవైతే ట్యాక్స్ రేట్ హైయెస్ట్ ఉంటుందో ఆ హైయెస్ట్ ట్యాక్స్ రేట్ వేయాలన్నమాట. సో మనకి ఇక్కడ 12%, 18%, 5% 3 రేట్లు ఉన్నాయి. ఏదైతే హైయెస్ట్ ట్యాక్స్ రేట్ ఏది అంటే మనకి 18% అనమాట. సో టోటల్ ఎంటైర్ సింగిల్ ప్రైస్ వాల్యూ ఇచ్చారో ఆ వాల్యూ మీద మనం 18% వేయాలన్నమాట. 18%, హెన్స్ ద మిక్స్డ్ సప్లై విల్ బీ ట్యాక్స్ రేట్ 18%.
సో ఇదనమాట. ఏదైతే హైయెస్ట్ ట్యాక్స్ రేట్ ఉంటుందో ఆ హైయెస్ట్ ట్యాక్స్ రేట్ అనేది మనం మిక్స్డ్ సప్లైకి వేయాలన్నమాట. కాంపోజిట్ సప్లైకి అయితే ప్రిన్సిపల్ సప్లైకి వేస్తే సరిపోతుంది. అండ్ దీంతో మనకి సప్లై ఆఫ్ జిఎస్టీ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ టాపిక్ అనమాట కాంపోజిట్ సప్లై కానీ మిక్స్డ్ సప్లై కానీ. సో కాంపోజిట్ సప్లైలో కూడా డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి, డిఫరెంట్ రేట్స్ ఉంటాయి. కాకపోతే ప్రిన్సిపల్ సప్లైకి ఏ రేట్ ఉంటుందో ఆ రేట్ వేయాలి. మిక్స్డ్ సప్లైకి అయితే మనకున్న రేట్స్ అన్నిటిలో ఏదైతే హైయెస్ట్ ట్యాక్స్ రేట్ ఉంటుందో ఆ హైయెస్ట్ ట్యాక్స్ రేట్ వేయాలి. అండ్ మన నెక్స్ట్ క్లాస్లో మనకి లివే అండ్ కలెక్షన్ చాప్టర్ అనేది స్టార్ట్ చేద్దాం. దీంతో ఈరోజు క్లాస్ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share, subscribe to my channel CMA Telugu.